గునుగాక. హల్లెలూయా. ఈ శుభరాత్రి మీ అందరితో కూడా ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అటు తదుపరి చాలా కాలం తర్వాత మీ మధ్యకు రావడానికి ప్రభు సహాయం చేశారు. దేవాలయం యొక్క రూపురేఖలు చాలా మారిపోయినాయి. చాలా సంవత్సరాలు అవుతుంది. మిమ్మల్ని అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది. నేను మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లు నాకు ఈ చక్కటి ఆహ్వానానికి వారిదిగా ఉన్న తమ్ముడు సిద్ధుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగుననే మరి స్థానిక సంఘ కాపరి తోట దయారత్నమయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చేరి కూడిన మీకు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దూరశ్రవణ యంత్ర శబ్దము ద్వారా ఈ రాత్రి దేవుని మాటలు ఆలకిస్తున్న పిల్లలందరికీ కూడా వందనాలండి. సంతోషముగా ఉన్నవారు ఒకసారి ప్రభువుకు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి చక్కటి వాక్య భాగాలు మనం చదువుకున్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వాక్యము నుండి 37వ వాక్యం వరకు మరి నాకు ముందుగానే దేవుని మాటలు చదివారు. మార్కు సువార్త 37వ అధ్యాయంలో ఇవి చివరి మాటలు. ఆ తరువాత 14వ అధ్యాయము ప్రారంభమైనట్లుగా చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మార్కు సువార్త 13వ అధ్యాయంలో చివరిగా మాటలు ముగించారు. కానీ 13వ అధ్యాయము ప్రారంభం మాత్రం ఆయనతో ఉన్న ప్రజలు మాట్లాడడం ప్రారంభించారు. 13వ అధ్యాయము ప్రారంభం మీరు చదివితే, ఆయన దేవాలయములో వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. మీరు పరిశీలన చేయండి. 13వ అధ్యాయము ప్రారంభము ఆయన శిష్యులలో ఒకరు మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయము ముగింపుకు వచ్చేపాటికి యేసు ప్రభువే మాట్లాడుతూ ఉన్నారు. దీని భావం ఏంటో తెలుసా? ముగింపు మనము మన దేవుని చేతికి అప్పగించుకుంటే మంచిది. ఎవరికి అప్పగించాలి? మనం మాట్లాడటం ప్రారంభించినా, మనం పని చేయటం ప్రారంభించినా, లేకపోతే మనం ఆరాధించటం ప్రారంభించినా ముగింపు ఎవరు చేస్తే బాగుంటుంది? దేవుడికి అప్పగించాలి. అది చాలా శ్రేష్టమైనది. ఈ అధ్యాయము కూడా అదే మనకు బోధిస్తుంది. 13వ అధ్యాయము ప్రారంభములో యెరూషలేము దేవాలయములోకి యేసు ప్రభు మౌనంగా పోతూ ఉన్నప్పుడు శిష్యుడు దేవాలయాన్ని గురించి చెప్పటం ప్రారంభించారు. ప్రభువా, ఈ దేవాలయము రాళ్ళు సంగతి చూడు, ఈ దేవాలయము నిర్మితమైనటువంటి విధానం చూడు ఎంత గొప్పగా ఉందో అన్నట్లుగా. అమ్మాయి, నేను ఇక్కడ ఉన్నాగా, దాంట్లో చూస్తే ఉపయోగం ఏముంది? నా వైపు చూడండి. యేసు ప్రభువుకి దేవాలయం ఒక విశిష్టత ఏం చేస్తున్నారు వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది ఎలా ఉందంటే తాతకు దగ్గులు నేర్పినట్లుగా ఉంది. ఎలా ఉందండి? తాతకు. యేసు ప్రభు దేవాలయము కంటే గొప్పవాడు. యేసు ప్రభువే దేవాలయం యొక్క నమూనా పాత నిబంధనలో మోషేకి ఇచ్చినవాడు. అది ఏ రకంగా ఉండాలి, ఎలా కట్టాలి అనేది చెప్పింది యేసు ప్రభు. అయితే యేసు ప్రభువు యొక్క శక్తి సామర్థ్యాలు, యేసు ప్రభువు యొక్క ఉనికి, యేసు ప్రభువు యొక్క అనంత జ్ఞానము తెలియనటువంటి ఆ శిష్యుడు యేసు ప్రభువుకు దేవాలయం సంగతి చెప్తూ నేర్పిస్తూ ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు దేవాలయము సంగతి ప్రారంభించి చాలా సంగతులు ఈ అధ్యాయంలో చెప్పారు. దేవాలయములో రాతి మీద రాయి నిలువని రోజు ఒకటి వస్తుంది అని దేవాలయము సంగతి చెప్పాడు.
ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభు వారి అధ్యాయములో దేవాలయం మాత్రమే కాదు, ఈ భౌతిక సంబంధమైన వాటన్నిటి ప్రస్తావన చేశాడు. పొలములో పని చేసే వారి సంగతి చెప్పాడు, తిరగలు విసిరే వారి సంగతి చెప్పాడు. ఈ మాటలన్నీ చెప్తే యేసు ప్రభు చెప్పేది ఏమిటంటే, దేవాలయము శాశ్వతం కాదు, పని కూడా శాశ్వతము కాదు, మనుషులు కూడా శాశ్వతము అని అనుకుంటే గొడవలు ఎందుకు అవుతాయండి? భూలోకంలో అవుతాయా? మన పక్క స్థలం వాడు గజం దాటుకొని యువతలకు వచ్చాడు అనుకో, దస్తావేదులు కాదు నకళ్ళకి వెళ్ళిపోతాం. మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నా దాంట్లోకి వచ్చాడు, మన పెద్దలను పిలుస్తాం. లేకపోతే మనకున్నటువంటి పలుకుబడి అంతటిని కూడా మన గుర్తు రాంది ఏంటంటే, ఆ సమయంలో భూమి శాశ్వతము, ఆకాశము శాశ్వతము, మనము కష్టపడి సంపాదించేది ఏది కూడా శాశ్వతము. ఈరోజు మనము కూర్చొని ఆరాధిస్తున్న ఈ దేవాలయం కూడా ఒకానొక దినము, ఏది నేను మానవునిగా మీ మధ్య సంచరిస్తున్నటువంటి ఈ దినము కాదు, ఒకానొక దినము రాబోతుంది. ఆ దినము ఇవన్నీ కూడా ఏమైపోబోతున్నాయి? లయమైపోబోతున్నాయి. దేవాలయము రాయి మీద రాయి ఉండదు. పని చేసేవారు పనిని కూడా విడిచిపెట్టాలి. ఇదిగో నేను మరి ఒక్కసారి ఈ లోకానికి రాబోయే ముందు ఈ అశాశ్వతమైన వాటన్నిటి మీద మీరు మనసు పెట్టాల్సిన అవసరము లేదు, మీరు చేయాల్సిన పని ఒకటి ఉందని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన సంగతులు బోధించారు. ఆ శ్రేష్టమైన సంగతుల్లో ఈ దినం మనము 32వ వాక్యం నుండి 37వ వాక్యం వరకు చదువుకున్న మాటల్లో చదివేటప్పుడు మీరు పరిశీలన చేశారో లేదో కానీ 3 సార్లు ఒకే పదాన్ని ప్రభువు ప్రస్తావించాడు. 3 సార్లు. ఎన్నిసార్లు చెప్పండి? ఎన్నిసార్లు అమ్మా? అందరూ చెప్పాలి. ఎన్నిసార్లు? 3 సార్లు ఒకే పదాన్ని ప్రస్తావించారు. అదేంటో తెలుసా? మెలకువగా ఉండండి. ఎలా ఉండాలి? ఒక్కసారి మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మరి ఒక్కసారి మెలకువగా ఉండుడని మధ్యలో చెప్పాడు. చివరి వాక్యములో కూడా 37వ వాక్యములో కూడా మెలకువగా ఉండడు. ఎందుకు మెలకువగా ఉండాలి? ఈ దేవాలయము పాడైపోవునట్లుగా, ఈ ప్రకృతి అంతయు నాశనమైపోవునట్లుగా నేను చేయబోయే ఒక దినముంది. నేను మరలా మరణించి మీ అందరి కొరకు పరలోకానికి వెళ్ళి మరలా ఈ లోకానికి రాబోయే దినం ఒకటి ఉంది. ఆ దినము ప్రస్తుతానికి నాకు కూడా తెలియదు. ఏదో ఒక దినము నేను వస్తాను. అయితే మీరేం చేయాలంటే, నేను వచ్చేలోపు చాలా 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 మార్పులు జరుగుతాయి. చాలా మార్పులు జరుగుతాయి. ఆ జరిగేటువంటి మార్పుల్లో ఈ 13వ అధ్యాయంలోనే కొన్ని సంగతులు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. 14 నుండి 23 వాక్యాలలో ఉన్న సంగతులు యేసు ప్రభు మరలా భూలోకానికి వచ్చేలోపు మెలకువగా ఉండమని ఎందుకు 3 సార్లు ఈ అధ్యాయంలో ప్రస్తావించాడంటే, మెలకువగా లేకపోతే సంఘానికి, దేవుని పిల్లలకు, వాక్యం చదివే వారికి వచ్చే నష్టాలు ఉన్నాయి. ఏమిటి ఆ నష్టాలంటే, ఈ 14వ వాక్యం నుండి 22వ వాక్యం వరకు ప్రభు చెప్పినటువంటి ఆ హెచ్చరికల్లో ఒక హెచ్చరిక ఏమిటంటే, అబద్ధ క్రీస్తులు వచ్చి, అబద్ధ ప్రవక్తలు వచ్చి ఈ మార్కు సువార్త ప్రారంభములో యేసు ప్రభు చెప్పినట్లుగా మోసము చేస్తారు. ఏం చేస్తారు? ఏం చేస్తారంటండి? మోసము. అంటే ఎందుకు మెలకువగా ఉండమని ప్రభు చెప్పాడు? ఎందుకు మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడంటే, మోసపోకుండా ఉండడం కోసం. దేనికి మెలకువ కలిగి ఉండాలమ్మా? మోసపోకుండానట్లుగా మనము జాగ్రత్తగా ఉండాలి. అసలు ప్రభువు ఎవరు? బోధకుడు. ఇప్పుడు బోధకులు ఉరిమితే పుట్టకొక్కలు పుట్టుకొచ్చినట్టుగా అందరూ పాస్టర్లే. ఏమండి? అందరూ ఒక క్రమమైన తర్ఫీదు ఉండదు, ఒక దేవుని పిలుపు ఉండదు, ఒక సేవకుని దగ్గర
పరిచర్య చేసినటువంటి శిష్యరిక అనుభవాలు ఉండవు. అందరూ కూడా బోధకులే, అందరూ కూడా ప్రవక్తలే. కళ్ళు మూసుకొని చెప్పేసేస్తుంటే మనకేం ఆగటల్లా. అమ్మో, ఈ పాస్టర్ గారి దగ్గర ఏదో ఉంది. ఇంత యేసు ప్రభు ఏందో వాళ్ళు పక్కన ఉన్నట్టు కనపడగా కళ్ళు మూసుకోగానే కనపడతాయి కొంతమంది పాస్టర్లకి. ఇక మనం గుడిని కూడా వదిలిపెట్టేస్తాం. ఏం వదిలిపెట్టేస్తాం? ఆటోలు కట్టుకొని వెళ్ళిపోతాం, కారులు ఎక్కి వెళ్ళిపోతాం, రైళ్ళు ఎక్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నీ గుడిలో నీకు సేవ చేసే సేవకుడి కంటే కూడా ఆ మోసపుచ్చేవారే ఎలా కనపడతారు గొప్పగా. నేను మా ఊరు పక్క గుండా ఒకరోజు వెళ్తూ మిట్ట మధ్యాహ్నం వెళ్తూ ఉన్నప్పుడు ఒక షాపు దగ్గర ఆగాను. ఒక షాపు దగ్గర ఆగి నేను ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నా. ఆ వాటర్ బాటిల్ అమ్ముతున్నటువంటి వ్యక్తి నా మొహం చూసి, అయ్యా మీరు పాస్టర్ గారు కదా అన్నాడు. నా మొహాన్ని ఏమన్నా రాసి ఉందా అని అడిగా. లేదండి, మీరు అనుదిన వాక్యం పెడతారు కదా, ఏదో గ్రూపులో గుండా ప్రతిరోజు 12 గంటలకు నా ఫోన్కి వస్తుంది, 12 గంటలు అవగానే ఖచ్చితంగా ఆ వాక్యం వస్తుంది, నేను చదివి నేను ప్రార్థన చేసుకొని పొనుకుంటాను అంటే, ఈడెవడో మన మతం వాళ్ళలాగే ఉన్నాడు అనుకోండి, మీరు మందిరానికి వెళ్తారా అని అడిగారు. మీరు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారా అని అడిగారు. వాస్తవానికి అది దేవాలయం ఉండేటువంటి ప్రదేశం కాదు, అన్యజనులు ఉండే ప్రదేశం, విగ్రహారాధికులు ఉండే ప్రదేశం. అక్కడ క్రైస్తవులు ఉండడానికి వీలు లేని కారణాన, ఏమండి మీరు మందిరానికి వెళ్తారా, మీరు యేసు ప్రభువును తెలుసుకున్నారా అని నేను అడిగినప్పుడు, అవునండి మేము యేసు ప్రభువును తెలుసుకున్నామండి, అవునండి మేము మందిరానికి వెళ్తామండి అన్నాడు. ఓహో, వీరు కూడా మన జాతి బిడ్డలే, ప్రభువుని తెలుసుకున్నవారు అనుకుంటున్నారు కదా, మీ పాస్టర్ గారి పేరేంటి, ఎక్కడ మందిరానికి వెళ్తారు ఈ ఊర్లోని అడిగితే ఆయన ఎక్కడ వెళ్ళాడంట. ఎక్కడ వెళ్ళడో మళ్ళీ పేర్లు చెబుతూ కొంతమంది భక్తులకు మనోభావాలు దెబ్బతింటాయి కనుక చెప్పట్లేదు. ఆ మందిరానికి వెళ్తానన్నాడు. ఏ మందిరానికి వెళ్తాడు? అయ్యా అది చాలా దూరం కదయ్యా. ఎలా వెళ్తారంటే, పాస్టర్ గారు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు లెగిసి బండి మీద వేమూరు వెళ్ళి ట్రైన్ ఎక్కి మేము ఫస్ట్ సర్వీస్కి ఆ ఊరు వెళ్ళి వస్తాం అన్నాడు. అయ్యా ఏంటి మీ ఊరిలో మందిరాలు లేవా? అయ్యా మీ ఊరిలో సేవకులు లేరా? ఆయన కొట్టెనకాల 4 ఇళ్ళ అవతల నాకు తెలిసిన ఒక పాస్టర్ గారి మందిరం ఉంది. ఒకవేళ ఈయన అక్కడ విశ్వాసి, ఆ సంఘానికి సంబంధించిన వాడు అనుకున్నాను. తీరా చూస్తే మేము ఎక్కడ కాదండి పలానూరు వెళ్తామని చెప్పాడు. తర్వాత కొంతకాలానికి ఆ ఊరిలో సేవ చేసే పాస్టర్ గారు కనపడి, ఏంటండి మీ చర్చి పక్కన ఉండేటువంటి ఒక కూల్ డ్రింక్ షాప్లో నేను ఇట్లా కూల్ డ్రింక్ బాటిల్ కొనుక్కుంటూ ఆయనతో మాట్లాడితే ఆయన ప్రభువుని నమ్ముకున్నానని చెప్పాడు, మీ ఊరిలోనే ఏదో మందిరానికి వెళ్తారు అని నేను వాకప్ చేస్తే ఆయన ఈ ఊరిలో మందిరాలు నచ్చలేదంట, ఈ ఊరిలో పాస్టర్లు నచ్చలేదంట, అక్కడెక్కడో పాస్టర్ గారికి వెళ్తానని చెప్పాడు. ఏంటండి అంటే, ఏం చెప్పమంటావయ్యా, బాప్తీసం ఇచ్చింది కూడా ఎవరు ఇచ్చారంట? ఈయనే బాప్తీసం ఇచ్చాడంట, నాకు తెలిసిన పాస్టరు. మందిరానికి ఆడిపోతున్నాడు. ఈ ప్రవక్త నచ్చల, ఈ బోధకుడు నచ్చల. పెద్దలు చెప్పారు, దూరపు కొండ ఎట్లా ఉంటుందంట, జాగ్రత్త. ప్రభువు ఈ అధ్యాయములో చెప్పాడు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వచ్చేసి మిమ్మల్ని మోసం చేస్తారు, సంఘానికి దూరం చేస్తారు, భక్తికి దూరం చేస్తారు. అవన్నీ కాకుండా మీరు దేవుని సంఘములో నిక్షిప్తముగా ఉంటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ మోసము లేనటువంటి భక్తులుగా ఉండాలి అంటే యేసు ప్రభు వారి 13వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలండి? మెలకువగా ఉండాలి. మొదటి విషయం చెప్పారు యేసు ప్రభు ఈ అధ్యాయంలో. దేనికి మెలకువగా ఉండాలి? 3 సార్లు ప్రభు చెప్పిన దాంట్లో 33వ వాక్యంలో మొట్టమొదటిగా చెప్పాడు, ప్రార్థన చేయుటకు ఎలా ఉండాలండి? నేను 25 సంవత్సరాలుగా వాక్యం ప్రకటిస్తూనే ఉన్నా మా సంఘంలో.
ఎప్పుడు నిద్రపోని వాళ్ళందరూ ఎప్పుడు నిద్రపోతారో చెప్పమంటారా? ఎప్పుడు నిద్రపోతారు? కాదు, వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయే వాళ్ళు దొరికే దొంగలు. ఏ దొంగలు? వీళ్ళు కనపడతారు. కొంతమంది దొంగలు ఉంటారు, ఎప్పుడో తెలుసా? వీళ్ళల్లో కూడా స్త్రీలు ఎక్కువ దొంగలు ఉంటారు. వీళ్ళకి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, స్త్రీ ముసుగు వేసుకోవాలని ఉంది కనుక ఏం చేస్తారు? పాస్టర్ గారమ్మా ప్రార్థన చేసుకుందాం అంటారు. అనగానే వీరు ఉపయోగించేసుకొని ఆ ముసుగులో నిద్రపోతున్నారో మెలకుగా ఉన్నారో కూడా ఖచ్చితంగా. ఒకవేళ వాక్యం చెప్పేటప్పుడు మెలకువ లేకుండా ఉంటే పాస్టర్ గారు ఏం చేస్తారు? హెచ్చరిస్తారు, వాక్యం వినండి, నిద్ర పోవద్దు. కానీ కళ్ళు మూసుకునేటప్పుడు పాస్టర్ గారు కూడా ఏం చేస్తాడు? ప్రార్థనప్పుడు పాస్టర్ గారు కూడా ఏం చేస్తాడు? ఒకవేళ పొరపాటున కానీ మిమ్మల్ని అందరూ కళ్ళు మూసుకొని పాస్టర్ గారు ఇట్లా చూశారనుకోండి, కంప్లైంట్ అవుతుంది. ఏంది పాస్టరు అందరిని ప్రార్థన చేయమని గుడ్లు అప్పగించుకొని చూస్తున్నాడు, అందరేమో ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు ఏమో కళ్ళు తెరుచుకొని చూడాలా అని రాదా? అబ్బో స్తోత్రం చెప్పు. ఇట్లాంటి చాలా జాగ్రత్త అనుభవం ఉంది కనుక. సహజంగా అపవాది మెలకువ లేకుండా చేసేది ఎప్పుడయ్యా అంటే ప్రార్థన చేసేటప్పుడే. అపవాదికి తెలుసు ఎవరు ఎక్కువగా ప్రార్థనలో ఉంటారో, ఎవరు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారో వారు అతి తక్కువగా మోసపోయే అవకాశము ఉంటుంది. ఎవరు ఎక్కువగా ప్రార్థన చేయరో, ప్రార్థన యందు ఎవరికి మెలకువగా ఉండదో వారి అతి ఎక్కువగా శోధనలో పడిపోవడానికి అవకాశం. ప్రభువు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆ యేసు ప్రభువుని గురించి 4 సువార్తల్లో వ్రాయబడిన మాటలు ఏంటో తెలుసా? ఆయన ప్రగలంతయు సేవ చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినాక యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయేవారట? ఎక్కడికి వెళ్ళేవారు? అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేసేవారు, కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. మళ్ళీ అందరికంటే పెందలకాడ ఎవరు వచ్చేవారు సేవకి? యేసు ప్రభువే. యేసు ప్రభువు ప్రార్థన చేశారు, ప్రార్థన చేయమని కూడా ఏం చేశారు? ప్రోత్సహించారు. ఎలా ప్రార్థన చేయమని చెప్పారు? ఎలా ప్రార్థన చేయమని చెప్పారు? ఇదే మార్కు సువార్తలో మనం చూద్దామా? చూడండి, యేసు ప్రభువారు మోసపోకుండానట్లుగా మనము ప్రార్థన చేయాలి. మార్కు సువార్తలోనే యేసు ప్రభువారు చెప్పినటువంటి మరి ఒక సందర్భము మెలకువ గురించి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చెప్పినటువంటి మాటలు 14వ అధ్యాయంలోనే, తర్వాత అధ్యాయంలోనే యేసు ప్రభువారు 38వ వాక్యములో చెప్పారు. చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి, మోసపోకుండానట్లు మనం ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన. లేకపోతే అపవాది మనల్ని ఏం చేస్తాడు? అది అబద్ధ ప్రవక్తల రూపములోనైనా, అది ఏ రూపములోనైనా మనం మోసపోయేటట్లు చేస్తాడు. రెండవది, యేసు ప్రభు వారి మాటలనే మనం పరిశీలన చేస్తే ఆయన గెత్సెమనే తోటలో ఆయన శిష్యులను ప్రార్థనకు ఉపక్రమించి ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిష్యులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? స్తోత్రం చెప్పండి. ఒకవేళ దేవుడు కానీ నిద్రకు కానీ రేటు పెట్టినట్టయితే ఒక్కళ్ళ నిద్రపోయేవాళ్ళు కాదమ్మ భూలోకంలో. ఏం చేసేవాళ్ళు కాదు. కొనుక్కొని పోండిరా నిద్ర అన్నట్టయితే ఒక్కడు కూడా నిద్ర ఫ్రీ కనుక ఇంట్లో నిద్రపోతారు, వాహనాల్లో పోయేటప్పుడు నిద్రపోతారు, గుళ్ళోకి వచ్చి కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా. మీరు అందరు మంచోళ్ళు అనుకోండి, నేను యేసు ప్రభు శిష్యుల సంగతే చెబుతున్నా. యేసయ్యేమో చెమట రక్తపు బిందువులుగా మారేటట్లు ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభువుకు దగ్గరగా ఉన్న పేతురు, యోహాను, యాకోబు ఇంకా కొంచెం దూరంగా ఉన్న మిగిలిన శిష్యులు కూడా ఏం చేస్తూ ఉన్నారు? వచ్చింది ప్రార్థన చేయడే కానీ చేస్తుంది మాత్రం దేనికి వచ్చారు? ప్రార్థన చేయడానికి వచ్చారు.
మొర్రపెట్టడానికి వచ్చారు. ప్రభువు వారిని వెడలిపోతున్న గడియల్లో సంసిద్ధులుగా ఉండడానికి వచ్చారు. కానీ ఏం చేస్తున్నారు తెలుసా? ఓ నిద్రే నిద్ర. స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అప్పుడు మనం పాడతామే, ఏం పాట? లాలి లాలి. అక్కడికి ఇచ్చమనే తోటలు అట్టుంది వాళ్ళకి. యేసు ప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మనం చదువుకున్నటువంటి ఈ 14వ అధ్యాయములో 38వ వాక్యములో ఏం చెప్తున్నాడు పేతురుతో? పేతురు మెలకువగలిగి, ఎందుకో తెలుసా? శోధనలోనికి మీరు ప్రవేశించబోతున్నారు. దేనిలోనికి ప్రవేశించబోతున్నారు? ఎందుకు మనం మెలకువగలిగి ప్రార్థన చేయాలో తెలుసా? శోధనలు, బాధలు, రోగములు, ఇక్కట్లు, ఇబ్బందులు అన్ని మీద పడిన తర్వాత వచ్చి పాస్టర్ గారి మీద పడతారు. ఎవరి మీద పడతారు? పాస్టర్ గారు బాగట్లేదు, ప్రార్థన చేయి. ప్రభు చెప్పాడు అసలు శోధనలు పోకముందు మీరు ప్రార్థన చేయండి, శ్రమలో పోకముందు మీరు ప్రార్థన చేయండి, ఆపదలలో చిక్కుకొనక ముందు మీరు ప్రార్థన చేయండి. అంటే ఒక్క గడియ కూడా ఏం చేయటం లేదంట. ఒక్క గడియ అంటే బహుశా గొరకబెట్టి నిద్రపోతున్నారేమో యేసుప్రభు శిష్యులు అందరూ. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అయ్యా మీరు మెలకువగా ఉండండి, ఎందుకంటే అపవాది మిమ్ములను శోధించబోతూ, అపవాది మీ విశ్వాసాన్ని పరీక్షించబోతూ ఉన్నాడు. అపవాది మీ ఆధ్యాత్మిక జీవితాలను జల్లెడు పెట్టబోతూ ఉన్నాడు. ఈ క్షణం ఉన్నట్లుగా మరి కొద్ది క్షణాల్లో మీరు ఉండలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం, చెదరిపోబోతూ ఉన్నాం. ఇప్పుడు అందరూ సత్యవంతులుగానే ఉన్నాం, అబద్ధములు ఆడబోతున్నారు మీరు. ఇప్పుడు మీరందరూ నన్ను దగ్గరగా వెంబడిస్తున్నారు. ఇంకొంత సమయం పోతే మీరొక చోట చెట్టు కొక్కరై అట్లాంటి పరిస్థితి వస్తుంది. నేను అనంత జ్ఞానిని చెప్తున్నాను, ప్రార్థన చేయండి రా బాబు అంటే ఏం చేస్తున్నారంట? అందుకు ప్రభు చెప్తున్నాడు, శోధనలోకి పోకముందే, శోధనలోనికి పోకముందే, బాధలు రాకముందే మనం ఏం చేయాలంటే అండి, మెలకువగలిగి, ఒకటి మోసపోకుండానట్లు మెలకువగలిగి మనం ఏం చేయాలి? 2 శోధనలు వచ్చి మనల్ని పాడు చేయకుండా మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఇలా చెప్తే 2 గంటలైనా టైందే లేదు. కనుక నేను చివరిగా ఒక యథార్థ సంఘటన, నాకంటే ముందు దేవుని సేవ చేసినటువంటి సేవకులు చెప్పగా విన్న ఒక ఉదాహరణ చెప్తాను. మెలకువ లేకపోవడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో, మెలకువగలిగి ఆధ్యాత్మిక జీవితంలో, మెలకువగలిగి ప్రార్థనా జీవితంలో మెలకువలేమి ఎలా ఉంటుందో అనేటువంటిది ఒక ఉపమానంతో నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. పూర్వకాలం దాదాపుగా 1990కి ముందు సెల్ ఫోన్లు ఉన్నాయండి. ఉన్నాయా? ఎవరైనా ఒకళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంటే గొప్ప, అందరికి అదే ఎస్టీడీ బూత్ అన్నమాట. అందరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నారు. దాదాపుగా 1985 నుండి 90 లోపు జరిగిన ఒక సంఘటన దేవుని సేవకులు చెప్పింది. నేను బాల్య దినాల్లో ఉన్నప్పుడు అది జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ రోజుల్లోనే ఆర్మీలో పనిచేసేటువంటి ఒక జవాను, ఆ రోజుల్లో ఎక్కువ సంభాషణ ఉత్తరాల ద్వారా జరిగేది. ఎలా జరిగేది? ఒక ఆర్మీ జవాన్ తన భార్యకు ఉత్తరం వ్రాసాడట. ఏమనో తెలుసా? ప్రియమైన శ్రీమతి, ఫలానా తేదీన నేను ఫలాని రైల్వే స్టేషన్లో గుండా ప్రయాణం చేసి యుద్ధానికి పోబోతూ ఉన్నాను. నేను వెళ్ళేటువంటి ట్రైను కొన్ని నిమిషాలు అక్కడ ఆగుతుంది. ఆ సమయానికి నీవు మన బిడ్డను తీసుకొని వస్తే కొన్ని క్షణాలు నేను మీతో మాట్లాడి సంతోషంగా గడిపి నేను ఉద్యోగానికి మరలా వెళ్ళిపోతానని చెప్పాడు. ఇది జోక్ కాదు, రియల్ స్టోరీ. ఆమె పల్లెటూరు నుండి అక్కడకు వెళ్ళింది, రైల్వే స్టేషన్కి వెళ్ళింది. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత జరిగింది ఏమిటంటే,
రైలు ఆలస్యంగా నడుస్తుంది. ఎంక్వైరీకి వెళ్ళి అడిగింది, అయ్యా పలానా రైలు ఎన్ని గంటలకు వస్తుందంటే, వాస్తవానికి ఇన్ని గంటలకు రావాలమ్మా, ఇన్ని గంటలు ఆలస్యంగా అది నడుస్తూ ఉంది, స్టేషన్లో వెయిట్ చేయండి అంటే కూర్చొని ఆ ట్రైను ఈ రైలు ప్రయాణాలు చేసే వాళ్ళకి తెలుసు, ముందు 10:10కి రైట్ టైం వేస్తాడు, 10:10కి దాటిన ఒక 10 నిమిషాలు లేట్ రాస్తాడు. అది చూసిన తర్వాత మనం 10 నిమిషాలకు వచ్చావనుకో, ఇంకా లేట్ ఉంటే ఇంకో 15 నిమిషాలు లేట్ రాస్తాడు. ఒకేసారి లేట్ రాయడు ఎంత లేటుగా వస్తుందని. ఆమె వెయిట్ చేస్తూ చాలా సమయం వెయిట్ చేసింది. ట్రైన్ కూడా చాలా ఆలస్యంగా నడుస్తుంది. ఈ సమయంలో ఆమె అనుకుందంట, ఈ ట్రైన్ చాలా లేటుగా వస్తుంది కదా, ఈ ప్లాట్ఫామ్ మీద వచ్చే ప్లాట్ఫామ్ మీదే ఈ రైలు శబ్దాల కంటే కొంచెం ఆ ప్లాట్ఫామ్లో చివరికి వెళ్ళి కాసేపు కూర్చుందాం, ఆ ట్రైన్ వచ్చే టయానికి ప్లాట్ఫామ్ దగ్గరకు వెళ్దాం, యజమానిని కూడా చూద్దాం అనుకుని వెళ్ళి పక్కన కూర్చుంది. ఆ పక్కన కూర్చొని ఆ చల్లగాలికి ఆమె చిన్న కునికేసిందంట. ఏం చేసింది? రైల్వే స్టేషన్లో ఏమంటుంది, చల్లటి గాలి, చిన్న కునుకు వేసిన టయానికి, లెగవాల్సిన టయానికి లెగవలేదు, రావాల్సిన టయానికి ట్రైన్ వచ్చింది. రావాల్సిన యజమాని కూడా బయటకు వచ్చి 4 సార్లు ఆమె పేరును పిలిచి మళ్ళీ ట్రైన్ కదిలితే వెళ్ళిపోయాడు. అమ్మగారికి మెలకు వచ్చి ఎప్పుడుగో మెలకు వచ్చి అప్పుడు అడుగు, అయ్యా పలానా ట్రైను వచ్చిందా, ఆలస్యం అయిందిగా అన్నారంట. అమ్మ ట్రైన్ వచ్చింది, తిరిగి కూడా ఏమంటే ఆ ట్రైన్లో మా హస్బెండ్ అండి, మా యజమాని వస్తానన్నాడండి, వచ్చాడు, దిగాడు, ఎవరినో వెతికాడు, ఒక ఆర్మీ జవాన్ పిలిచాడు పేరు. ట్రైన్ బయలుదేరగానే మరలా ఏం చేశాడు ఆయన, మెలకువగా ఎంతసేపు ఉందంటే ట్రైన్ వచ్చేదాకా ఇంకాసేపు వస్తుందనగా ఏం చేసింది, ఇప్పుడేమైందామా, తన యజమానితో మెలకువలేని స్థితి, తీరని నష్టం. తర్వాత ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళాడు వేరే ప్రాంతానికి, ఆయన యుద్ధంలోనే ప్రాణాలను కోల్పోయాడు. కొంతకాలానికి తన యజమాని డెడ్ బాడీ అప్పుడు ఏడుస్తుందంట, అయ్యో ఒక్క క్షణమన్న నేను మెలకుగా ఉన్నట్లయితే చివరి మాటలన్న నేను నా యజమానితో మాట్లాడుకున్నా, నా కుమారుని చూపించేవాడిని, వారిద్దరేం మాట్లాడుకునేవారో, నా యజమాని ఏమీ చెప్పేవాడో అని ఆ శవం దగ్గర ఏడుస్తూ ఉంటే అందరూ గొల్లున. మనం అనుకుంటాం మెలకువ లేని స్థితి చాలా ఈజీ అని, కాదు, చాలా నష్టము చేస్తుంది. యేసు ప్రభు వారు అతి త్వరలో రాబోతూ ఉన్నారు. యేసు ప్రభు మార్కు సువార్త 13వ అధ్యాయంలో చెప్పిన సంఘటనలన్నీ మోసపుచ్చబడడం, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు రావడం మనము కల్లారా చూస్తాం. చాలా మెలకువగలిగి ఉండాలి. భక్తి విషయములో, ప్రార్థన విషయములో, మోసపోకుండా ఉండేటువంటి విషయములో మెలకువగలిగి మారు మనసు పొంది, రక్షణ పొంది, సంఘ సహవాసములో చేర్చబడి మెలకువగలిగి మనం ఉన్నట్లయితే యేసయ్య మరలా వచ్చినప్పుడు మనమందరం ఏం చేయబడగలమో, యేసయ్యతో ఎత్తబడగలము. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఉందా మీకు ఆశ? యేసయ్యను చేరుకోవాలని ఆశ, యేసయ్యతో ఉండాలని ఆశ. ఎవరితో ఉండాలి? యేసయ్యతో. ఎవరుంటారో తెలుసా? నిద్రపోయేవాళ్ళు కాదు. యేసయ్యతో ఎవరుంటారో తెలుసా? మెలకువగా. పరలోకంలో నిద్ర ఉండదు తెలుసా మీకు? పరలోకంలో నిద్ర ఉంటుందా? ఉంటుందా? విశ్రాంతి ఉంటుందా? బైబిల్లో ఎక్కడ పరలోకంలో విశ్రాంతి గురించి వ్రాయబడలేదండి. పరలోకముల ఆహారం గురించి వ్రాయబడింది, పరలోకములో గృహాల గురించి వ్రాయబడింది, పరలోకములో ప్రజలకు దేవుడిచ్చే కిరీటాల గురించి పరలోకంలో వ్రాయబడింది. ఏమిటంటే మెలకువ లేని ఒక్క నిద్రకు అలవాటు పడ్డవాడు ఎప్పుడు నిద్రపోతానే. హలో, ప్రభువు కోరుకునేది మనం మెలకువగలిగి ఉండాలి. మన ప్రార్థనా జీవితంలో, మన భక్తిని కాపాడుకునే విషయాల్లో
మెలకువ కలిగి శోధనలో పడకుండా, మోసములో పడకుండా, మన కొరకు ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళిన యేసయ్య తిరిగి రాబోతుండగా ఆయన రాకడలో ఎత్తబడే ప్రజలముగా మనం ఉండాలి. అందుకే ఈ మార్కు సువార్త 13వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, 1కి 3 సార్లు, 1కి ఈ దినం మనం చదువుకున్న పాఠ్య భాగములో 1కి 3 సార్లు నొక్కి ఒక్క నుంచి ప్రభు చెప్తుంది, మెలకువగా ప్రార్థనలో మెలకువగా ఉండండి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని మోసం చేయకున్నట్లు మెలకువగా ఉండండి. మెలకువగా ఉన్నవారే ఆ యేసు ప్రభు రాకడలో ఎత్తబడతారు. ఈ రాత్రి యేసు ప్రభు ఆకాంక్ష ఏంటో తెలుసా? ఎందుకు యేసు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడో తెలుసా? యేసు ప్రభు ఎందుకు చివరి రక్తపు బొట్టును కూడా ఆయన కార్చాడో తెలుసా? ఈ రాత్రి ఆయన మాటలు మనం వినే వారందరం ఆయన రక్తములో కడగబడి మారు మనస్సు పొంది, రక్షణ పొంది, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, సంఘ సహవాసములో చేర్చబడు, ప్రార్థనలో మెలకువగా ఉంటూ, విశ్వాస జీవితములో మెలకువగా ఉంటూ యేసు రాకడకు సిద్ధపడే పిల్లలముగా మనమందరము అట్టి ఆధిక్యత ఈ మాటలు విన్న మనందరికీ ప్రభువు దయచేయునుగాక. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆయన రక్తములో ప్రభు మనలందరినీ కడిగి పవిత్రపరచి రక్షించునుగాక. రక్షించబడిన మనలందరినీ యేసు రాకడకు ఎత్తబడే సంఘముగా ప్రభు చేయునుగాక. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి గారికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.